హాయ్ రా. ఈ రోజు మొత్తం 2 ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి. దాంట్లో ఆల్రెడీ వేక్ఫిట్ గురించి మనం ఒక వీడియో చేసేసుకున్నాం. సో రెండో ఐపీఓ అయిన కోవిడ్ గురించి ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. అయితే ఈ పేరు విన్న ఎవరికైనా క్లియర్గా అర్థమైపోద్ది. కోవిడ్ టైంలో వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీ కదా ఈ కోవిడ్ ఐపీఓ అనేది. ఏడు సార్, కరోనా రెమెడీస్ కంపెనీకి కరోనా వ్యాక్సిన్కి అసలు కోవిడ్కి కూడా సంబంధం లేదురా. ఈ కంపెనీ 2004లోనే స్టార్ట్ అయింది. అవునా? అయినా ఇవన్నీ నాకు తెలుసులే కానీ నీకు తెలుసు లేదని అడిగాను అంతే. అయినా అసలు వీళ్ళు కోవిడ్ అనే పేరు పెట్టుకుని కోవిడ్కి వ్యాక్సిన్ తయారు చేయకుండా ఇంకేం చేస్తున్నారు అసలు వీళ్ళు? ఓకే, ముందు ఒక కథలా చెప్తా, తర్వాత స్టాక్ మార్కెట్ పరంగా అంటే ఇన్వెస్టర్ పరంగా మాట్లాడుకుందాం. కథలో చెప్పాలంటే మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు, మందులు రాస్తారు. మనం మెడికల్ షాప్కి వెళ్ళి అందులో ఏ బ్రాండ్ అయితే ఉందో, డాక్టర్ ఏ బ్రాండ్ అయితే రాశారో అదే బ్రాండ్ ఏమని అడుగుతాం కదా. ఒకవేళ ఆ బ్రాండ్ లేదు అంటే షాప్ వాడు ఏమంటాడు, సార్ ఈ బ్రాండ్ లేదు బట్ ఇదే కాంపోజిషన్తో సేమ్ మందే వేరే బ్రాండ్లో ఉన్నది, అది ఇమ్మంటారా, దాని తాలూకా డబ్బులు కూడా తక్కువ అంటారు. మనం ఒప్పుకుంటామా? లేదు. అదే బ్రాండ్ కావాలి, డాక్టర్ ఏదైతే బ్రాండ్ రాశారో అదే బ్రాండ్ నాకు కావాలి, ఇస్తే నీ దగ్గర తీసుకుంటాను, లేకపోతే వేరే దగ్గర తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాం. అవునా కదా? ఆ డాక్టర్ డ్రివెన్ మార్కెట్ నుంచి, అంటే ఆ సెంటిమెంట్ నుంచి ప్రాఫిట్స్ చేసుకునే కంపెనీ ఈ కంపెనీ. ఒకలా చెప్పాలి అంటే ఇలాంటి డాక్టర్ డ్రివెన్ మార్కెట్లో స్ట్రాంగ్ ప్లేయర్ ఈ కరోనా రెమెడీస్. ఇది స్టోరీ పరంగా. నా ఒక ఇన్వెస్టర్లో మాట్లాడుకుందాం. చాలా ఫార్మా కంపెనీస్ అన్ని రకాల మందులు తయారు చేస్తుంటాయి, అంటే జనరిక్ అని అన్ని. కానీ కరోనా రెమెడీస్ ఏం చేస్తుందంటే వీళ్ళ తాలూకా స్ట్రాటజీ డిఫరెంట్. వీళ్ళు క్రోనిక్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంజన్ బ్రాండ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. అంటే వీళ్ళ దగ్గర మయోరిల్ అని చెప్పి మజిల్ తాలూకా రిలాక్సెంట్ అంట. ఈ మయోరిల్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉన్నది. ఇది వీళ్ళ ఇంజన్ బ్రాండ్. అంటే ఎలా అయితే ఇంజన్ ట్రైన్ని లాగుతుందో ఈ బ్రాండ్ వీళ్ళ సేల్స్ని బాగా లాగుతుంది. అదేంటంటే కొన్ని బ్రాండ్స్ బాగా ఎక్కువ లాగుతుంటుంది కదా కంపెనీ తాలూకా సేల్స్ మొత్తాన్ని. ఇలాగే ఒక టోటల్ 71 బ్రాండ్స్లో ఇలాంటి కొన్ని స్ట్రాంగ్ బ్రాండ్స్ వల్ల వీళ్ళకి మేజర్ రెవెన్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్, వీళ్ళు స్పెషలిస్ట్ ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే వీళ్ళు జనరల్ డాక్టర్స్ కన్నా, అంటే దగ్గు జలుబు ఇలా కాకుండా స్పెషలిస్ట్ లైక్ గైనకాలజిస్ట్ అని, కార్డియాలజిస్ట్ అని, ఆర్థోపెడిక్స్ అని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. లైక్ ఉమెన్ హెల్త్కి సంబంధించి పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ మెడిసిన్స్ ఇలాగా, కార్డియో డయాబెటిక్ పరంగా మాట్లాడంటే బీపీ షుగర్ మెడిసిన్స్ ఇలాగా, పెయిన్ మేనేజ్మెంట్ తాలూకా కొన్ని అడ్వాన్స్ మెడిసిన్స్ ఇలాగా, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళకి గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్లో సొంత ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ఓకే కదా. సో బేసికలీ నీకు చెప్పేది ఏంటంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై కూడా చేసి, అండ్ వీళ్ళ తాలూకా ఏజెంట్స్ ఎప్పటికప్పుడు డాక్టర్స్తో టచ్లో ఉంటూ ఉంటారు. సో మార్కెటింగ్ కూడా బాగానే చేస్తుంటారు. అండ్ మెయిన్గా ఏంటంటే వీళ్ళు మాస్ మార్కెట్లో పోటీ పడకుండా హై మార్జిన్ స్పెషాలిటీ సెగ్మెంట్స్లో ఒక కింగ్లా ఉంటూ ఉంటారు. ఓ, డాక్టర్స్ రాసే పిచ్చిగేతులు అదే ప్రిస్క్రిప్షన్ మీద డిపెండ్ అవుతారు అనమాట. అయితే నాకైతే ఆల్మోస్ట్ అర్థమైంది. కాకపోతే వీళ్ళకుంటే యూనిక్నెస్ ఏంటో, అదే మోట్ ఏంటో చెప్పేవనుకో ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందిరా. ఒక కంపెనీకి మోట్ ఉందంటే దాని అర్థం ఏంటి అంటే బోలెడ్ పాయింట్స్లో ఒక పాయింట్లో చెప్పాలంటే ఆ కంపెనీ బిజినెస్ మోడల్ని వేరే వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు వీళ్ళకి కాంపిటీషన్లో బిజినెస్ స్టార్ట్ చేసే విధంగా ఉండకూడదు. అంతే కదా. అంటే అంత ఈజీగా ఉండకూడదు అనమాట ఒక బిజినెస్ మోడల్. అప్పుడు దాన్ని మోట్ అంటారు. అలా చెప్పాలి అంటే వీళ్ళ బిజినెస్ మోడల్ కాపీ కొట్టడం ఈజీయే, కానీ డాక్టర్ తాలూకా ట్రస్ట్ గెలుచుకోవడం కష్టం కదా. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఒక మందులు ఇలాగ స్టార్ట్ చేసినా సరే డాక్టర్స్ దాన్ని ట్రస్ట్ చేయడం కష్టం అనమాట. అంటే టైం పడుతుంది. సరే, నువ్వు అడిగిన దానికి సింపుల్గా చెప్పాలంటే మోట్ ఉందా లేదా అంటే ఉన్నట్టే, బట్ మరీ అంత స్ట్రాంగ్ కాదు. ఓకే కదా. వీళ్ళు ఇంకా కొన్ని స్ట్రెంగ్స్ చెప్పాలంటే బ్రాండ్ తాలూకా రీకాల్. ఒక్కసారి డాక్టర్ ఒక బ్రాండ్కి అలవాటు పడితే ఈజీగా మారరు. మయోరిల్ లాంటి బ్రాండ్స్కి మార్కెట్లో హ్యూజ్ ట్రస్ట్ ఉందన్నమాట. సెకండ్, సప్లై చైన్. 2500+ మెడికల్ రిప్రజెంటేటివ్స్ రోజు డాక్టర్ని కలుస్తూ ఉంటారు. సో నెట్వర్క్ బాగా బిల్డ్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, వేరే వాళ్ళు చేయలేరు. 3, గ్రోత్. టాప్ 30 ఫార్మా కంపెనీస్లో వీళ్ళు సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇది చిన్న విషయం కాదు. తర్వాత మీకు ఫైనాన్షియల్స్లో అలా చెప్తూ ఉంటానండి. సూపర్ రా. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఎంతవరకు ఈ వీడియో నచ్చిందా లేదా? మేము ఎంత కష్టపడి ఈ వీడియో చేసి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ ఒక చిన్న లైక్, ఆ కామెంట్ అని, ఆ సబ్స్క్రైబ్ అని, అంతే అండి. సో ఫాస్ట్గా చేసేయండి. చేస్తారా? సో టాపిక్ వద్దాం. అసలు ఈ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎంత డబ్బులు రేస్ చేస్తున్నారు, ఎందుకు రేస్ చేస్తున్నారు, మన రీటైలర్స్ కోటా ఏంటి, ఇవన్నీ చెప్పారా? ఐపీఓ డేట్స్ చెప్పాలంటే 8th ఓపెన్ అవుతుంది, 10th వరకు ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 1008 రూపీస్ నుంచి 1062 రూపీస్. లాట్ సైజ్ 14 షేర్స్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,868 రూపీస్ ఉండాలి. టోటల్ ఇష్యూ సైజ్ 655 crores. అండ్ నీకు నచ్చదు మొత్తం ఓఎఫ్ఎస్ఏ. రిటైల్ కోటా 35%. ఏంటి మొత్తం ఓఎఫ్ఎస్ అన్నా? అంటే ఈ కంపెనీకి గ్రోత్ అవసరం లేదా? ఎక్స్పాండ్ చేయరా? జస్ట్ ప్రాఫిట్ చేసుకొని ఓఎఫ్ఎస్ ద్వారా ఎగ్జిట్ అయిపోతారు అంతేనా? అయితే వీళ్ళు ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఫైనాన్షియల్స్ అయినా బాగున్నాయా లేదా? ఫైనాన్షియల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయనుకోవచ్చు. ఫార్మాలో ఇలాంటి నెంబర్స్ చూడడం రేర్ అనమాట. రెవెన్యూ గ్రోత్ పరంగా మాట్లాడాలంటే డబుల్ డిజిట్ గ్రోతే. ప్యాట్ పరంగా మాట్లాడాలి అంటే FY24తో FY25 పోల్చుకుంటే ఆల్మోస్ట్ లైక్ 65% జంప్. మార్జిన్స్లో చెప్పాలంటే అరౌండ్ 20% అలా ఉన్నదన్నమాట ఎబిటా మార్జిన్. ప్యాట్ మార్జిన్ ఒక 12.5%. రిటర్న్ రేషియోస్లో చెప్పాలంటే ROE 27.5%, ఎక్సలెంట్. ROCE 41%, మంచి ఎఫిషియన్సీ ఉన్నది.
అండ్ ఆల్మోస్ట్ లైక్ జీరో డెట్ కంపెనీ 0.1 డెట్ టు ఈక్విటీ రేషియో. సో కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ పరంగా చెప్పాలంటే స్ట్రాంగ్గా ఉన్నది. అఫ్కోర్స్ మళ్ళీ డిస్క్లైమర్ ఏంటంటే FY25 నెంబర్స్ బట్టి చూస్తున్నాం మనం. ఐపీఓకి ముందు మంచి నెంబర్స్ తీసుకురావడం, ఐపీఓ తర్వాత నార్మల్ నెంబర్స్ రిలీజ్ చేయడం మామూలు అయిపోతుంది కదా. సో అది కూడా అంటే నమ్మాలి, ఆ కంపెనీని నమ్మి వాళ్ళు ఇచ్చే నెంబర్స్ కూడా మనం నమ్మితే మాత్రం ఒక బాహుబలి లాంటి స్ట్రాంగ్ నెంబర్సే ఫైనాన్షియల్స్ పరంగా. ఏంటి 40% ఆర్ఓసీనా? సూపర్ రా. అయితే నేను అనుకోవడం వీళ్ళు వాల్యుయేషన్స్ చాలా ఎక్కువలోనే వస్తున్నారేమో కదా. చెప్పురా ఎలాగొన్నాయి వాల్యుయేషన్స్ అసలు? పోస్ట్ ఐపీఓ ఈ కరోనా తాలూకా పిఈ ఆల్మోస్ట్ లైక్ 35 దగ్గర అలా ఉంటుందన్నమాట. వీళ్ళ పిఎస్తో పోల్చుకుంటే మ్యాన్కైండ్ ఫార్మా ఒక 52 పిఈలో ట్రేడ్ అవుతున్నారు. ఎరిస్ లైఫ్ సైన్సెస్ 50, జేబీ కెమికల్స్ 38 to 40 అలాగా. అబౌట్ ఇండియా 45 times. సో కాంపిటేటర్స్తో పోలిస్తే కరోనా రెమెడీస్ తాలూకా వాల్యుయేషన్ రీజనబుల్గా ఉంది. అట్రాక్టివ్గా అని చెప్పను, బట్ రీజనబుల్గా ఉంది. ఓ, వాల్యుయేషన్ కంఫర్ట్ ఉందంటావు. అయితే అప్లై చేసి వచ్చాయి ఐపీఓకి. అండ్ అలాగే ఎవరైనా కంపెనీ ఐపీఓకి అప్లై చేద్దాం లేదా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలనేది ఒక మంచి స్వాట్ అనాలిసిస్ ద్వారా చెప్పారా? వీళ్ళ స్ట్రెంగ్స్లో చెప్పాలంటే నెంబర్ 1 ఇండియన్ బ్రాండ్స్ చెప్పారు కదా, మ్యారల్ లాంటి బ్రాండ్స్ మార్కెట్ లీడర్స్గా ఉంటాయి. 2 హై రిటర్న్ రేషియోస్, ROE ROCE బాగుంది. 3 లో డెట్. 4 స్పెషలిస్ట్ ఫోకస్, ఓన్లీ హై మార్జిన్ క్రోనిక్ డిసీజెస్ మీద ఫోకస్ చేయడం వల్ల ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంది. 5th ఫాస్టెస్ట్ గ్రోత్ అది బాగుంది. వీక్నెస్ పరంగా మాట్లాడాలంటే ఎంటైర్ OFS 100% OFS. ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, కొంతవరకు పార్షియల్ ఎగ్జిట్ అవుతున్నారు. రెవెన్యూ అని ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నది. ఉమెన్స్ హెల్త్ అని, కార్డియో డయాబెటీస్ అని, పెయిన్ సెగ్మెంట్స్ అని, వీటిలోనే 65 to 60% అలాగే రెవెన్యూ వస్తున్నాయి అన్నమాట. సో సేమ్ బకెట్స్ నుంచి వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని బ్రాండ్స్ అండ్ ప్రోడక్ట్స్ మీద డిపెండెన్సీ ఎక్కువ అయిపోయింది. అదేందా, సో ప్రోడక్ట్ డిపెండెన్సీ రిస్క్ ఎక్కువ ఉందన్నమాట. నడిచినంత వరకు పర్వాలేదు, ఏదైనా కొంచెం తేడా వస్తే దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మార్కెట్ అండ్ జియోగ్రఫీ డిపెండెన్స్ కూడా, వీళ్ళు మేజర్గా డొమెస్టిక్ ఫార్ములేషన్స్ మార్కెట్ మీద డిపెండ్ అవుతున్నారు. ఎక్స్పోర్ట్స్ తాలూకా షేర్ చాలా తక్కువ అనమాట. సో మన ఇండియా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు కాబట్టి జనరిక్ మార్కెట్కి ఆల్రెడీ ఇంటెన్స్ కాంపిటీషన్ ఉన్నప్పుడు, ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ మంది అన్నప్పుడు వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ అండ్ మార్జిన్ సస్టైనబిలిటీ మీద కొంచెం డౌట్స్ రేస్ చేస్తున్నారు అనమాట, కామెంటేటర్స్ అయినా అనలిస్ట్లు అయినా సరే. ఇంకా సప్లై చైన్ పరంగా మాట్లాడాలంటే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. సో అన్ఇంటరప్టెడ్ సప్లై రిస్క్ అనేది హైలైట్ అవుతూ ఉన్నది. ఇంకా రెగ్యులేటరీ అండ్ మార్జిన్ ప్రెషర్. ఫార్మాలో ఏంటంటే ప్రైస్ పెంచేసుకుంటాం, అంతగా అమ్మేసుకుంటాం అంటే అవ్వదు కదా. గవర్నమెంట్ వచ్చి రెగ్యులేట్ చేస్తుంది, ప్రైస్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే రా మెటీరియల్ అని, API కాస్ట్ స్పైక్స్ అని, ప్రైస్ క్యాప్స్ అని, వీటి వల్ల ఏంటంటే ఎబిటా మీద కొంచెం మార్జిన్స్ ప్రెషర్ పడుతూ ఉంటాయని చెప్పి వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకుంటున్నారు RHPలో. అండ్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ లిక్విడిటీ పరంగా మాట్లాడాలంటే హై ఇన్వెంటరీ ఉంటుంది. సో డబ్బులు స్ట్రక్ అవుతూ ఉంటాయి. రిసీవబుల్ సైకిల్ కూడా ఒక 60 to 120 days, అంటే వీళ్ళు అమ్మిన తర్వాత ఒక 3-4 months అలా టైం పడుతుంది వీళ్ళు తిరిగి డబ్బులు రావడానికి. సో లిక్విడిటీ స్ట్రెయిన్ అవ్వచ్చు అనమాట. అదేనా లేదా. అండ్ ఫైనల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, ఇదేది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ అనాలిసిస్ కోసం మేము ఇస్తున్న కంటెంట్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి, లేదంటే ఏమైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా కలుస్తూ ఉండండి. ఆపర్చునిటీస్ పరంగా మాట్లాడాలంటే మన ఇండియా పరంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతూ ఉన్నాయి. అలాగే కొత్త మార్కెట్స్ నార్త్లోని, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇలాంటి ఎక్స్పాండ్ అవుతున్నారు వీళ్ళు. ఎక్స్పోర్ట్స్ కూడా మెల్లిమెల్లిగా పెంచుకుంటామని చెప్పి అనుకుంటూ వస్తున్నారు. సో అండ్ మెయిన్గా ఏంటంటే GMP కూడా బాగానే ఉన్నాయి. సో రేపు పొద్దున లిస్టింగ్స్ కూడా కొంచెం బాగానే వచ్చేటట్టు ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. అదేనా లేదా. సో FY25 తాలూకా నెంబర్స్ నిజమైతే మాత్రం లాంగ్ టర్మ్కి కూడా హోల్డ్ చేసేలాగే అనిపిస్తుంది. నా పర్సనల్గా నేనైతే లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఏదైనా ఒక IPO అలర్ట్ అయిన తర్వాత లాంగ్ టర్మ్కి ఉంచుకోవాలా లేదా అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకున్నాం. అర్నింగ్ కాల్స్ వస్తున్న కొద్దీ, అలాగే మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీ వస్తున్న కొద్దీ మనకు కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకోవడం లేక తగ్గించుకోవడం అనేది చేస్తూ ఉండాలి కదా. బట్ అంటే నేను యాజ్ ఆఫ్ నౌ చెప్పుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలి అంటే మాత్రం ఒకవేళ అలాట్మెంట్ వస్తే హోల్డ్ చేసే విధంగా నాకు అనిపిస్తుంది నా పర్సనల్గా. మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో IPO వీడియోస్ అని, మ్యూచువల్ ఫండ్స్ గురించి అని, డైలీ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అని, మనీకి రిలేటెడ్ అన్ని టాపిక్స్ మీద మేము వీడియోస్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందా? లైక్ కామెంట్ కూడా చేసేయండి. అయిపోయిందా? మళ్ళీ కలుద్దాం అయితే నెక్స్ట్ వీడియోలో. బాయ్.